హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇప్పుడు రీసెంట్గా ఎస్పెషల్లీ లాస్ట్ 1 monthలో హైదరాబాద్లో ఒక 5-6 ఐటీ కంపెనీస్ డబ్బులు తీసుకుని స్టూడెంట్స్ దగ్గర, అట్లాగే వాళ్ళని ట్రైనింగ్ అని చెప్పి, ఇంటర్న్షిప్ అని చెప్పి, ప్లేస్మెంట్ అని చెప్పి మనీ తీసుకుని వాళ్ళకి సరిగా రీపేమెంట్ చేయకుండా క్లోజ్ చేయడం జరిగింది. ఆర్ బ్యాక్ డోర్ జాబ్స్ అని పిలుస్తారు వీటిని. ఈ బ్యాక్ డోర్ కంపెనీస్లో చాలామంది జాయిన్ అయ్యి సఫర్ అవుతున్నారు. దీని మీద ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి మనకేంటంటే జాబ్ తెచ్చుకోవాలి అని ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఐటీ జాబ్ అనేది స్కిల్కి సంబంధించింది. అంటే ఒక ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటే ఐటీ జాబ్ వస్తుంది. ఇప్పుడు మనకేం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐఎఫ్ సొసైటీ, మాదాపూర్ ఇలాంటి ఏరియాస్లో కంపెనీస్ అని చెప్పి, ఆ కంపెనీస్లో మీ అబ్బాయికి ఆర్ మీ అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పి 3 lakhs పే చేయాలి. పే చేస్తే 6 months ఇంటర్న్షిప్ టైం ఉంటుంది, తర్వాత ఇంత పే చేస్తాం మేము, లేకపోతే ఇంత స్టైఫండ్ ఇస్తాము, ఇలా చెప్పి, లేకపోతే ఫస్ట్ మంత్ నుంచి 25,000 శాలరీ ఉంటుంది, ఇలా చెప్పి ఏం చేస్తున్నారంటే, సో స్టూడెంట్ ఏమనుకుంటాడు, నేను ఈ కోడింగ్ నేర్చుకోకుండా, ఎన్ని కోర్సులు చేయకుండా, ఇక్కడ అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా ట్రైనింగ్లో వెళ్ళి నేను బ్యాక్ డోర్ డైరెక్ట్గా కంపెనీకి కట్టేస్తే జాబ్ వస్తుందని చెప్పి ఒక స్టూడెంట్ ఆశపడి, సో పేరెంట్స్ని ఒప్పించి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఒప్పించి, తన సేవింగ్స్లో నుంచి తీసుకెళ్ళి ఇలాంటి కంపెనీస్ పే చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సాఫ్ట్వేర్ జాబ్ అనేది పూర్తిగా స్కిల్కి సంబంధించిన విషయం. ఎవరైనా మిమ్మల్ని ఎంత డబ్బులు అడిగినా సరే, 10,000 అడిగినా, 1,00,000 అడిగినా, 3 లక్షలు అడిగినా, 5 లక్షలు అడిగినా, డబ్బులతో ఐటీ జాబ్ రాదు. డబ్బులు తీసుకుని ఐటీ జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా, మీరు కట్టినా అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే సో ఒక స్కిల్తో మీరు 10 కంపెనీస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి నేర్చుకుని జాబ్ కొట్టాలి. కానీ అంతేగాని ఇట్లా ఈజీగా జాబ్ కొట్టాలనే థాట్ ఉండటం, ఆ ఈజీగా జాబ్ ఇచ్చే వాళ్ళని నమ్మటం, ఆ ఈజీగా జాబ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాక్ డోర్ డబ్బులు కట్టడం, ఆ డబ్బులు మీకు తిరిగి రాలేదని చెప్పి బాధపడటం అనేది పూర్తిగా మీకు తప్పవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 లక్షలు తీసుకుని ప్రతి నెల 10,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రతి నెల 10,000 స్టైఫండ్ ఇస్తే 2 years ఇచ్చినా సరే మీ దగ్గర తీసుకుందేమో 3 lakhs, వాళ్ళు మీకు ఇచ్చేదేమో 2.4 lakhs. అంటే మీ డబ్బులు మీకే ఇస్తున్నారు. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి ఒక ఫేక్ కంపెనీలు, అక్కడ ప్రాజెక్టులు ఉండవు, అక్కడ సరిగ్గా నేర్పించే వాళ్ళు ఉండరు, అక్కడ మీకు సరిగ్గా ప్రొడక్టివిటీ ఉండదు, అక్కడ మీకు రియల్ టైం తెలియదు, వర్క్ తెలియదు. సో ఇలాంటి కంపెనీస్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఇదంతా పూర్తిగా మనకు అంటే స్టూడెంట్స్కి ఉండే వీక్నెస్, ఈజీగా జాబ్ తెచ్చుకోవాలి, రెసిషన్ ఉంది బయట, అసలు జాబ్స్ రావట్లేదు అనే టైం పీరియడ్లో వాళ్ళు మీకున్న వీక్నెస్ని క్యాచ్ చేసుకుని చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇట్లా ఒకసారి బ్యాక్ డోర్ జాబ్కి డబ్బులు కట్టి నష్టపోతే మీకు ఖచ్చితంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మరు, మీ చుట్టూ ఉన్న సోషల్ లైఫ్లో మీకు రెస్పెక్ట్ పోతుంది, ట్రస్ట్ పోతుంది, మీకు కూడా హోప్ పోతుంది. సో ఇదంతా ఎందుకండి, మీరు అమీర్పేట వచ్చి, లేకపోతే ఏదో ఒక నార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీకు నియర్ బై, మీరు ఎక్కడైతే అక్కడ, లేదా ఆన్లైన్లో, సో మీకు చాలా తక్కువ అమౌంట్లో ఒక 20-30 వేలు ఖర్చు పెడితే, సో మంచిగా కోర్సెస్ ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యాకల్టీలు చాలామంది ఉన్నారు మనకి. సో ఒకసారి మీకు కోర్స్ అర్థం కాలేదు, మీరు జావాలోనో, పైథాన్లోనో, లేకపోతే టెస్టింగ్లోనో జాయిన్ అయ్యారు, మీరు డెవాప్స్లో జాయిన్ అయ్యారు, కోర్స్ ఒకసారి అర్థం కాలేదు, మళ్ళీ బ్యాచ్కి రిపీట్ అవ్వండి, 2-3 సార్లు నేర్చుకోండి, అక్కడ మీ ఫ్రెండ్స్తో కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకోండి, బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో సబ్జెక్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా లేట్ అవుద్ది, 3 months కాదు, 6 months, 9 months, 1 year ఏమవుతుంది. లేట్ అయినా పర్లేదు, నేను ఐటీ జాబ్ తెచ్చుకోవాలన్న ఆ ఎయిమ్ ఉంటే పర్లేదు. కానీ తొందరగా ఐటీ జాబ్ తెచ్చేసుకోవాలి, నా ఫ్రెండ్ కంటే ముందు తెచ్చుకోవాలి, లేకపోతే నా ఫ్రెండ్కి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, నాకు రాలేదు కాబట్టి ఎవరో ఒకరు డబ్బులు కట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ రెజ్యూమ్ కోసం కానీ, లేకపోతే మీకు ఇంటర్వ్యూస్ చూపించడానికి కానీ, లేకపోతే మీకు జాబ్ ఇప్పించడానికి కానీ ఎవరైనా సరే డబ్బులు డిమాండ్ చేస్తే, సో మీరు కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు తప్పులేదు. కానీ మిగతా మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఎంత డిమాండ్ చేసినా సరే అది ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానిలో. సో మీ డబ్బులు మీకు తిరిగి రావు, అలా ప్లస్ మీకు టైం వేస్ట్ అవుతుంది, మెయిన్ మీ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇలా చాలామంది ఇయర్స్ వైజ్ సఫర్ అవుతున్నారు. ఇందులో ఇంకా ఫన్నీ పాయింట్ ఏంటంటే, ఎవరైతే వీడు 2005లో ఒకసారి మోసం చేసి ఉంటాడో, 2010లో వాళ్ళకి అదే పని ఉంటుంది. అలా ఫేక్ కంపెనీలు పెడతారు, డబ్బులు తీసుకుంటారు, మూసేస్తారు, ఫేక్ కంపెనీలు పెడతారు, డబ్బులు తీసుకుంటారు, మూసేస్తారు, అదే పని ఉంటుంది వాళ్ళకి. కంపెనీ పేర్లు మారుస్తారు. సో అది అసలు డబ్బులు ఇచ్చి జాబ్ జాయిన్ అవ్వటం ఏంటంటే, డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వటం అనేది ఖచ్చితంగా కేసు. అంటే మీ ఫస్ట్ జాయిన్ అవుతున్న స్టూడెంట్ తప్పది. సో ఇలా డబ్బులు ఇచ్చి ఐటీ జాబ్ కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా అది తప్పది, ఇల్లీగల్ అది. అలాంటి ఆలోచనలు ఎవరికున్నా సరే సో అది మీరు మానేసేసి, అంటే ఇంకా ఫన్నీ పార్ట్ చెప్తాను నేను. మనకు ట్రైనింగ్ కోర్స్కి వస్తారు,
వచ్చి ఫీజు 30,000 అని చెప్పామనుకోండి, సార్ మా దగ్గర 30,000 డబ్బులు లేవు, మేము కట్టలేము, మాకు డిస్కౌంట్ కావాలి, మా ఫాదరు దగ్గర ఇట్లా అంటే ఈ రీజన్ చెప్తారు. ఇదే స్టూడెంట్ని ఎవరైనా వచ్చి జాబ్ ఇప్పిస్తాను 3 లక్షలు తేవాలంటే వెంటనే తెచ్చేస్తున్నాడు, క్రెడిట్ కార్డులు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళని. సో ఇదంతా అసలు రాంగ్ మెథడ్. మీరు చక్కగా ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఒక కోర్స్ తీసుకుని, క్వాలిటీ దాటనే నేను చెప్పట్లేదు, ఏదైనా సరే కోర్స్ తీసుకుని ప్రాపర్గా 3 months 6 months టైం పెట్టుకుని మార్నింగ్ టు ఈవినింగ్ దాని మీద వర్క్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేస్తే జాబ్ అవకాశాలు అనేవి మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకటి కాదు 10 ఆఫర్ లెటర్లు వస్తాయి. సో ఐటీ కోర్స్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి స్కిల్ నేర్చుకుంటే 10-15 ఏళ్ల పాటు మీరు హ్యాపీగా దానిలో అంటే కొత్త స్కిల్స్ వస్తే అప్ స్కిల్ అవుతూ ఉంటుంది, అది వేరే విషయం, కానీ బేసిక్ అదే ఉంటుంది. సో మీరు 20-30 సంవత్సరాల పాటు హ్యాపీగా వర్క్ చేసుకోవాలనుకుంటే ఒక స్కిల్ మంచిగా నేర్చుకోండి. సో ఆ స్కిల్ నేర్చుకుంటే కన్సిస్టెంట్గా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా అవకాశం అనేది వస్తుంది. సో ఒకవేళ జాబ్ రావట్లేదు అని మీరు ఎవరైనా డిసప్పాయింట్ అవుతున్నా, మీకు బాధగా ఉన్నా, సో మీరు ఐటీలో జాబ్ ఎలా వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతున్నా సరే, ప్రతి శనివారం క్వాలిటీ థాట్ ఈజ్ కండక్టింగ్ కెరీర్ గైడెన్స్ సెషన్ 11:30 to 1:30 టు ఎడ్యుకేట్ ఆన్ విచ్ కోర్స్ ఈజ్ బెటర్. ఇలా అంటే మనం ఎలా నేర్చుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి కెరీర్ గైడెన్స్ సెషన్ పెడుతున్నాం. సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు కెరీర్ గైడెన్స్ సెషన్కి రిజిస్టర్ అవ్వచ్చు. సో కెరీర్ గైడెన్స్ సెషన్లో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నా, ఫ్రెషర్స్ స్ట్రగుల్ అవుతున్నా సరే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఐటీలో జాబ్ తెచ్చుకోవడానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే కొంచెం లేట్ అయినా సరే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందరికీ జాబ్ వచ్చుదని చెప్పట్లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో జాబ్ రాకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి. అవేంటి? మనం కమ్యూనికేషన్లో ఫెయిల్ అవుతున్నామా, టెక్నికల్ స్కిల్ ఫెయిల్ అవుతున్నామా, కోర్స్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నామా, లేకపోతే మనం రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేయలేదా, ప్రాజెక్ట్స్ చేయలేదా, ఇంటర్న్షిప్ చేయలేదా, అదే మన ప్లేస్మెంట్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయలేకపోతున్నాం, మన ఇన్నర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం లేదు, ఇలా ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం మీద సొల్యూషన్ వెతకాలి, కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకకుండా మనకి ఈజీగా జాబ్ వచ్చే మెథడ్స్ వెతకడం ద్వారా మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్తారు, కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో ఐటీలో జాబ్ చాలామంది 1000 మందికి వస్తూ ఉంటుంది, చాలా ఈజీ. అది తెచ్చుకోవాలంటే కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు కెరీర్ గైడెన్స్ సెషన్ ఫాలో అవడం ద్వారా అవి రిజాల్వ్ చేసుకోండి. అలాగే ఈ బ్యాక్డోర్ జాబ్స్ అనేవి చాలా ఇల్లీగల్ అవి. సో అలాంటి వాటిని పొరపాటు కూడా నమ్మకండి. మనం జాబ్ ఇచ్చి కొనుక్కునేది ఎప్పుడు జాబ్ అవుతుంది. స్కిల్ నేర్చుకొని మన కోసం కంపెనీ ఎదురు చూడాలి. మనం రావాలని చెప్పి ఈ స్కిల్ ఉన్న పర్సన్ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలని చెప్పి అక్కడ హెచ్ఆర్ కోరుకోవాలి, కానీ మనం జాబ్కు డబ్బులు ఇచ్చి వెళ్ళకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.